ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు వెళ్ళి చూసి రావడానికి ఇదే కరెక్ట్ టైం. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. సరే, జాగ్రత్త. నానమ్మా, నేను నిన్ను మళ్ళీ కలుస్తాననుకున్నాను, కానీ ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది అనుకోలేదు నానమ్మా. నేనంటూ ఉన్నా ఇప్పుడు మీ ముందుకు రాలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నాన్నకంటూ ఉన్న తోడు నువ్వే. నువ్వు కూడా దూరం అయితే ఆయన తట్టుకోగలరా? నువ్వు కోలుకోవాలి నానమ్మ. నాన్న నాకెంతో ప్రేమని పంచారు. మనవరాలిగా నువ్వు నన్ను గుండెల మీద పెట్టుకుని పెంచావు. కానీ నేను మిమ్మల్ని సంతోష పెట్టలేకపోయాను. మహారాజులా బతికిన మా నాన్న మధ్యతరగతి మనిషిలా ఒక మామూలు ఇంట్లో ఉండే స్థితికి వచ్చారు. ఆయన ఎంతో మందిని కుబేరులను చేసి ఈరోజు ఏమీ లేని వాడిగా రోడ్డు మీద నిలబడ్డారు. ఒకప్పుడు కన్న కొడుకు వైభవాన్ని చూసిన నువ్వు ఇప్పుడు ఇలాంటి స్థితికి రావడం చూసి తట్టుకోలేకపోయి ఉంటావు. ఆ మనోవ్యధతో నీ ఆరోగ్యం పాడై ఉంటుంది. మీ కష్టాలన్నింటికీ ఒక విధంగా కారణం నేనే. లేనానమ్మా, నేను తప్పు చేస్తే తిడతావు కదా, తిట్టు. ఇది కరెక్ట్ కాదని మందలిస్తావు కదా, మందలించు. ఇంకా కోపం వస్తే నన్ను కొట్టు, కానీ మమ్మల్ని విడిచి వెళ్ళకు నానమ్మా, వెళ్ళకు. నానమ్మ, అమ్మో, జగన్ గారు స్రవంతిని చూస్తే స్రవంతి కష్టం అంతా వృధా అయిపోతుంది. అయ్యో, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలి? ఎవరండి మీరు?
మిమ్మల్నే. ఎవరు మీరు? ఈ రూమ్లో ఏం చేస్తున్నారు? నా గొంతు వింటే నాన్న నన్ను గుర్తుపట్టేస్తారు. ఇప్పుడేం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నానండి. మీరెవరు? ఇక్కడేం చేస్తున్నారు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? ఏమండి? ఏ అమ్మాయి ఆగు. మా రూమ్లో నువ్వేం చేస్తున్నావు? సమాధానం చెప్పవేంటి? మర్యాదగా చెప్తావా లేకపోతే సెక్యూరిటీని పిలిపించమంటావా? చెప్పమ్మా. హసీనా, నువ్విక్కడేం చేస్తున్నావు? శివుడు, సార్ మీరేంటి ఇక్కడ? అమ్మకి బాలేకపోతే ఇక్కడ అడ్మిట్ చేశాం. నువ్వేంటి ఇక్కడ? అసలు ఈ అమ్మాయి ఎవరు? మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి సార్. పేరు హసీనా. వాళ్ళ బంధువుల్లో ఒకరికి ఒంట్లో బాలేకపోతే ఇక్కడే అడ్మిట్ చేశాం. తనకి తోడుగా వచ్చాను సార్. మరి మా అమ్మ గదిలో ఏం చేస్తుంది? అవునా సార్? హసీనా, నువ్వు ఆ రూమ్కి ఎందుకు వెళ్ళావు? అయ్యో, మీ మామయ్య ఉన్న రూమ్ ఇది కాదు హసీనా. నేను తీసుకెళ్తానుండు. తనేదో కన్ఫ్యూజ్ అయినట్టుంది సార్. అది సరే, నేను అడుగుతుంటే ఆన్సర్ చెప్పదేంటి? ఇప్పుడు కూడా నువ్వెవరో అని అడుగుతుంటే ఏం మాట్లాడదేంటి? తను మాట్లాడలేదు సార్. ఏ? పుట్టుకతోనే దేవుడు తనకి మాట్లాడే అదృష్టాన్ని ఇవ్వలేదు. ఐఎమ్ రియలీ సారీ అమ్మా. తెలియక నేను ఇబ్బంది పెట్టాను. ఏడవద్దమ్మా. ఏంటో ఆ భగవంతుడు అన్నీ ఇచ్చి కూడా ఒక్కొక్కసారి ఒక్కో కష్టం పెడుతూ ఉంటాడు. ఇదిగో కళ్ళు తుడుచుకోమ్మా. నువ్వు నా బిడ్డ లాంటి దానివి. ఇలా బాధపడకూడదు. అయ్యో, ఏంటమ్మా ఇది? పైకిలే. ఎందుకు శివుడు తనంత బాధపడుతుంది? తనేమంటుంది? అంటే మీరు అచ్చం తన తండ్రిలానే ఉన్నారంటోంది సార్.